Today I will discuss about reduction formula. What is the reduction formula? An algebraic relation connecting two integrals is called reduction formula. Algebraic relation connecting two integrals and is called reduction formula. The first one is find the reduction formula for integral sine power nx dx and hence the find integral sine power 4x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంట, అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫోర్త్ టర్మ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంటండి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని నేను ఐఎన్ అని తీసుకుంటున్నానండి. ఐఎన్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్. ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. దీన్ని నేను ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నానంటే సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ కింద స్ప్లిట్ చేస్తున్నానండి. ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే బేసెస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చండి. బేసెస్ సేమ్గా ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. పవర్లో ఏమీ లేనప్పుడు దాన్ని మనం పవర్ని 1గా తీసుకుంటాం. n-1 + 1 అంటే -1 + 1 క్యాన్సిల్ అయిపోయి సైన్ పవర్ nx dx అనేదే మనకు వస్తుంది. సో సైన్ పవర్ nx dxని మనం ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. మనం ఈ విధంగా దీన్ని స్ప్లిట్ చేయొచ్చు. దీంట్లో ఈ పవర్లో n-1 ఉందండి, అంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా, సైన్ ఎక్స్ అని జీ ఆఫ్ ఎక్స్ గా తీసుకుంటాం. లేదు సైన్ పవర్ n-1x ని యు, సైన్ ఎక్స్ ని v గా తీసుకుంటామండి. uv ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. u అంటే సైన్ పవర్ n-1x అండి, v అంటే సైన్ ఎక్స్. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ సైన్ పవర్ n-1x ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ హోల్ dx. ఫార్ములా తీసుకొని ఫార్ములాలో u ఉన్న ప్లేస్లో u అంటే ఏంటో, v ఉన్న ప్లేస్లో v అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేసామండి. ఇప్పుడు నేను ఫార్ములాను కనుక దీనికి అప్లై చేస్తే సైన్ పవర్ n-1x యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, అంటే దీని ప్లేస్లో నేను కాస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నానండి. మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ సైన్ పవర్ n-1x ఇంటిగ్రల్ d/dx ఆఫ్ సైన్ పవర్ n-1x. దీన్ని కనుక మనం ఒకసారి x పవర్ n గా తీసుకున్నట్లయితే సైన్ పవర్ n-1x అండి. ఫస్ట్ దీనికి నేను x పవర్ n ఫార్ములాను అప్లై చేస్తున్నానండి. d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1. n ప్లేస్లో ఇక్కడ n-1 ఉందండి. n-1 ఇంటూ n ఇంటూ x పవర్ x అంటే ఇక్కడ సైన్ n-1 -1x. సైన్ ఎక్స్ ని మనం ఎక్స్ గా తీసుకున్నాం, కానీ అది ఎక్స్ కాదుగా. మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేటివ్ అగైన్ డెరివేటివ్ సైన్ ఎక్స్ కి చేసినప్పుడు కాస్ ఎక్స్ అనేది వస్తుంది. అంటే n-1 ఇంటూ సైన్ పవర్ n-2x ఇంటూ కాస్ ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే కాస్ ఎక్స్ హోల్ dx. సైన్ పవర్ n-1x ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ n-1 అని కామన్ తీసామండి. n-1 అని కామన్ తీసాం. ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2x ఇంటూ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అండి, ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆ సైన్ ప్లస్ గా చేంజ్ అయింది. n-1 అంటే కాన్స్టెంట్ ఫ్రంట్ డ్రా చేసుకున్నాం. ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2x ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ ని ట్రిగనామెట్రీ ఐడెంటిటీ ప్రకారం మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 - sin స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవచ్చు అండి. ట్రిగనామెట్రీలో నాకు ఒక ఐడెంటిటీ తెలుసండి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. దీని నుంచి కాస్ స్క్వేర్ ఎక్స్
అంటే ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. ఇప్పుడు నాకు ఫ్రంట్ ఏ టర్మ్ అయితే ఉందో సైన్ పవర్ ఎన్ మైనస్ 2x అని ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్తో నేను ఫస్ట్ 1 అని మల్టిప్లై చేస్తానండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే టర్మ్తో నేను సైన్ స్క్వేర్ ఎక్స్ని మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చిందంటే సైన్ పవర్ 1తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా అదే టర్మ్ వస్తుందండి. ఇక్కడ నేను 1తో సైన్ పవర్ ఎన్ మైనస్ 2xను మల్టిప్లై చేసా, నాకు అదే టర్మ్ వచ్చింది సైన్ పవర్ ఎన్ మైనస్ 2x. నెక్స్ట్ నేను సైన్ పవర్ ఎన్ మైనస్ 2x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ పవర్ ఎన్ మైనస్ 2x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్, ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అండి. బేసెస్ సైన్ ఎక్స్ ఈక్వల్. పవర్స్ బేసెస్ అనేవి ఈక్వల్ అయితే పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ n మైనస్ 2 ప్లస్ 2, n మైనస్ 2 ప్లస్ 2 అంటే మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయ్యి సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అనేది మిగులుతుంది. ఈ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంటే మనం స్టార్టింగ్ ఏమని తీసుకున్నామండి, ఐఎన్ ఈక్వల్ టు, ఐఎన్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్, ఐఎన్ ప్లేస్లో దీని ప్లేస్లో నేను సైన్ పవర్ ఎన్ఎక్స్ ప్లేస్లో ఐఎన్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ మైనస్ 2x డిఎక్స్ అంటే ఐఎన్ మైనస్ 2 అండి. ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 2x dx అంటే in మైనస్ 2, in మైనస్ 2. నేను దీని ప్లేస్లో ఐఎన్ మైనస్ 2ని, అలాగే సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో నేను ఐఎన్ అని సబ్స్టిట్యూట్ చేసా. నెక్స్ట్ ఎన్ మైనస్ 1 ఈ 2 టర్మ్స్తోనూ మల్టిప్లై అవుతుందండి. ఎన్ మైనస్ 1 అనేది ఈ 2 టర్మ్స్తోనూ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతుంది కాబట్టి నేను ఎన్ మైనస్ 1తో 2 టర్మ్స్ని మల్టిప్లై చేసా. ఫస్ట్ నేను ఐఎన్ మైనస్ 2ని మల్టిప్లై చేసా. ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2 మైనస్ మళ్ళీ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్, ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్. ఈ ఐఎన్ అనే టర్ము మైనస్లో ఉందండి. ఐఎన్ అనే టర్ము మైనస్లో ఉంది. ఈ టర్ముని నేను ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తా. ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తున్నా. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఐఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2 అనేది నాకు వచ్చింది. ఐఎన్ అనే టర్మ్ నేను ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకొచ్చానండి. ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు అవతల ఒక ఐఎన్ అనే టర్మ్ ఉంది. ఆ 2 ఐఎన్ టర్మ్స్లో నుంచి నేను ఐఎన్ అనే దాన్ని నేను కామన్ తీశాను. కామన్ తీస్తే నాకు 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 అనేది వచ్చింది. మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 అనేవి క్యాన్సిల్ అయినాయండి. ప్లస్ 1 మైనస్ 1 అనేవి క్యాన్సిల్ అయ్యాయి. ఐఎన్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఈ విధంగా వచ్చింది. ఐఎన్ ఇంటూ ఎన్, ఐఎన్ ఇంటూ అంటున్నామండి. ఐఎన్ ఇంటూ ఎన్, ఇంటూలో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే బై అవుతుంది. సో మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2 బై ఎన్ డివైడ్ అవుతుంది కాబట్టి బై ఎన్. దీన్ని నేను ఈచ్ టర్మ్కి స్ప్లిట్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది. మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 2. నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్ తెలిసిందండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్, ఐఎన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్ ఎంతో నాకు తెలిసింది వచ్చింది. నెక్స్ట్ నాకు క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx అన్నారండి. ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x నాకు ఎంత టర్మ్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 4th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంటే I4. ఇప్పుడు నాకు ఎంత టర్మ్ ఎంతైతే వచ్చిందో ఆ n ప్లేస్లో నేను 4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అంటే ఆ ఎంత టర్మ్ మొత్తాన్ని నేను తీసుకొని ఇక్కడ n ప్లేస్లో 4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. మైనస్ సైన్ పవర్ 4 మైనస్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 1 బై 4 I4 మైనస్ 2. ఈ విధంగా వచ్చింది. దీన్ని నేను సింప్లిఫై చేస్తే మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4
ప్లస్ 3/4 ఇంటూ I2 అనేది వచ్చిందండి. ఇంకా I2 అనేది వచ్చింది. అలా మనం ఎక్స్పాన్షన్ ఎక్కడ వరకు చేసుకుంటూ వెళ్తామంటే ఇది 0 అయ్యే వరకు చేసుకుంటూ వెళ్తాం. 0 అయ్యే వరకు మనం చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ I2 ఉంది. I2 అంటే మళ్ళీ నాకు ఎంత టర్మ్ ఎంతైతే వచ్చిందో ఆ ఎంత టర్మ్ తీసుకొని n ప్లేస్లో నేను 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఆ n ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ sin x ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 I0 0 అనేది వచ్చేసిందండి. అందుకే ఇక్కడ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకు టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి సో మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ I0 యొక్క వాల్యూ ఎంత అంటే ఎక్స్ అండి. ఎక్స్ ప్లస్ సి. I0 వాల్యూ ఎంత అంటే ఎక్స్. మైనస్తో ఇక్కడ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 2 8గా చేంజ్ అయింది. మళ్ళీ 3/4 ఇంటూ 1/2 అంటే 3/8 ఎక్స్ ప్లస్ సి. నాకు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx అంటే ఎంతో తెలిసింది. అలాగే ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx అంటే ఎంతో తెలిసింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ మనకి ఈ విధంగా వచ్చిందండి. మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx. కాస్ పవర్ nx dx అండి. ఇక్కడ మనల్ని ఫైండ్ ద వాల్యూ కాస్ పవర్ 4 కానీ 5 కానీ మనల్ని ఏమీ అడగట్లేదండి. ఓన్లీ మనం ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏదైనా ఉండనివ్వండి మనం IN ఈక్వల్ టు అని తీసుకుంటాం. IN అంటే మీనింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్. ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx ఉంది కాబట్టి నేను ఆ ఫంక్షన్ని IN ఈక్వల్ టు అని తీసుకున్నా. IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx. దీన్ని మళ్ళీ నేను ఏ విధంగా చేంజ్ చేస్తున్నానంటే కాస్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్గా చేంజ్ చేసా. కాస్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్గా చేంజ్ చేశానండి. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ అవుతాయండి. పవర్లో ఏమీ లేకపోతే దీన్ని మనం 1గా తీసుకుంటాం. పవర్స్ని యాడ్ చేస్తే కాస్ పవర్ nx dx అనేది వస్తుంది. అంటే ఈ టర్మ్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకున్నాం? కాస్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్గా చేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ టర్మ్ని u గాను సెకండ్ టర్మ్ని v గాను తీసుకున్నామండి. ఫస్ట్ టర్మ్ని u గాను సెకండ్ టర్మ్ని v గాను తీసుకున్నాం యూజింగ్ బై పార్ట్స్ రూల్. బై పార్ట్స్కి ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. బై పార్ట్స్కి ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. దీంట్లో నేను u అంటే ఏంటో u ప్లేస్లోను, v అంటే ఏంటో v ప్లేస్లోను సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. u అంటే ఏం తీసుకున్నామండి? ఇక్కడ మనం కాస్ పవర్ n-1x అని తీసుకున్నాం. దాన్ని u ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ v dx. v అంటే ఏం తీసుకున్నామండి? కాస్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u అండి. u అంటే కాస్ పవర్ n-1x ఇంటిగ్రల్ v dx. v అంటే cos x dx హోల్ dx. అంటే జస్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామండి. ఇంకా ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయలేదు. నెక్స్ట్ స్టెప్లో మనం ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్. ఒక్కసారి ప్రీవియస్ స్టెప్ కనుక చూస్తే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. సైన్ ఎక్స్ ప్లస్ సి. అలాగే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఈ టర్మ్కి ఫస్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ పవర్ n-1 ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవర్లో ఉన్నదాన్ని ఎన్గా, ఈ కింద ఉన్నదాన్ని నేను ఎక్స్గా తీసుకుంటున్నానండి. ఫస్ట్ నేను ఎక్స్ పవర్ n ఫార్ములా అప్లై చేస్తున్నాను. దానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1. దాని యొక్క ఫార్ములా ఏంటంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఈ ఫార్ములాని అప్లై చేస్తే n ప్లేస్లో n-1 అంటే n-1 మొత్తాన్ని నేను nగా తీసుకున్నానండి. ఎక్స్ అంటే కాస్ ఎక్స్. కాస్ n-1 n అంటే మనం n- మొత్తాన్ని మనం nగా తీసుకున్నాం. సో దాని ప్లేస్లో n-1 సబ్స్టిట్యూట్ చేస్తే n-1 -1
ఇంటూ ఎక్స్. ఈ కాస్ ఎక్స్ అనే దాన్ని మనం ఎక్స్ గా తీసుకున్నామండి, కానీ అది ఎక్స్ కాదు, ఎక్స్ అని మనం అనుకున్నాం, ఎక్స్ అని అనుకొని ఫార్ములా అప్లై చేసాం. సో అది ఎక్స్ కాదు కాబట్టి ఇన్నర్ పార్ట్ డెరివేషన్ అనేది చేయాలండి. అగైన్ డెరివేటివ్ దేనికి, మనం దేన్నైతే ఎక్స్ గా అనుకునే ఫార్ములాని అప్లై చేసామో దానికి మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేషన్ చేయాలి. ఇన్నర్ పార్ట్ డెరివేషన్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ అంటే n-1 ఇంటూ కాస్ పవర్ n-2x ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. దీనికి డెరివేషన్ పార్ట్ ఈ విధంగా వస్తుందండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఈ విధంగా ఎక్స్పాన్షన్ మనకి నెక్స్ట్ స్టెప్లో కనబడుతుంది. కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ n-1 అనే కామన్ తీసేసామండి. ఇక్కడ n-1 అనే కామన్ తీసేసాం. ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x ఇంటూ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x ఇంటూ సైన్ ఎక్స్, మళ్ళీ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, మైనస్ అండి. ఇది కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇంటిగ్రల్ n-1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకున్నాం. ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అంటే, ట్రిగనామెట్రీ ఐడెంటిటీ నుంచి నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ సమ్లోనే చెప్పుకున్నాం, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. మనకి కావాల్సింది సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ని అలాగే ఉంచి కాస్ స్క్వేర్ ఎక్స్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తామండి. సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో నేను ఆ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ని సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసా. నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఈ కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ n-1 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నేను దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇప్పుడు కాస్ పవర్ n-2x అనేది 1తో మల్టిప్లై అవుతుంది ఫస్ట్, మళ్ళీ ఆ కాస్ పవర్ n-2x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై అవుతుంది, 1తో కూడా మల్టిప్లై అవుతుందండి. దీనిని నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఫస్ట్ 1తో మల్టిప్లై చేశానండి. 1తో మల్టిప్లై చేస్తే 1తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా మనకి అదే టర్మ్ వస్తుంది. సో కాస్ పవర్ n-2x, నెక్స్ట్ కాస్ పవర్ n-2x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ పవర్ n-2x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేసేటప్పుడు ఒక్కసారి బేసెస్ ఈక్వల్ అండి. బేసెస్ను కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే బేసెస్ ఈక్వల్ పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. పవర్స్ని కనుక యాడ్ చేస్తే -2 + 2 అనేవి క్యాన్సిల్ అవుతాయి. కాస్ పవర్ nx dx అనేది మిగులుతుంది. మనం స్టార్టింగ్లో కాస్ పవర్ nx dx నే మనం in గా తీసుకున్నామండి. సో నేను ఈ కాస్ పవర్ nx ప్లేస్లో ఆ in ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. ఆ in ని ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx ప్లేస్లో in అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసా. ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x dx అంటే ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x dx అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే in-2. అంటే పవర్లో n ఉన్నప్పుడు మనం in గాను, పవర్లో n-1 ఉన్నప్పుడు in-1 గాను, పవర్లో n-2 ఉన్నప్పుడు in-2 గాను రాసుకుంటామండి రిడక్షన్ ఫార్ములాస్లో. సో నేను ఇప్పుడు ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2x dx ప్లేస్లో
నేను in-2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇప్పుడు నేను n-1తో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది. n-1 ఇంటూ in-2 మైనస్ n-1 ఇంటూ in. నాకు స్టెప్ అనేది ఈ విధంగా వచ్చిందండి. in ఈక్వల్ టు cos power n-1x into sin x plus n-1 into in-2 minus n-1 into in. ఈ స్టెప్ అనేది ఈ విధంగా వచ్చింది. in అనే టర్మ్కి మైనస్ ఉందండి. నేను ఈ in అనే టర్మ్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తున్నా. ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు అవతల ఒక in టర్మ్ అనేది ఉంది. రెండిట్లో నుంచి నేను in అనే దాన్ని కామన్ తీస్తున్నానండి. రెండిట్లో నుంచి నేను in అని కామన్ తీస్తున్నా. in అని కనుక నేను కామన్ తీస్తే నాకు ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళి ఆ మైనస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అవతల రాగానే ప్లస్ టర్మ్ అయిందండి. in ప్లస్ n-1 ఇంటూ in cos పవర్ n-1x ఇంటూ sin x ప్లస్ n-1 ఇంటూ in-2. నాకు ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళగానే స్టెప్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ టూ టర్మ్స్లో నుంచి నేను in అనే దాన్ని కామన్ తీస్తున్నా. ఇక్కడ in అనేది కామన్ వచ్చేసింది 1. in అనేది కామన్ వచ్చేసింది కాబట్టి 1. ఈ మొత్తం టర్మ్లో నుంచి నేను in అని కామన్ తీసేసాను. ఇంకా నాకు రిమైనింగ్ n-1 అనేది మిగిలిందండి. n-1 మిగిలింది కాబట్టి నేను n-1 అనే దాన్ని రాసేసా. నేను RHS పార్ట్లో నేను ఎటువంటి చేంజెస్ చేయట్లేదండి. పైన ఏదైతే ఉందో నేను కింద యాజ్ ఇట్ ఈజ్గా అదే రాసా. నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అయిపోతాయి. -1 +1 క్యాన్సిల్ అయిపోతాయి. in ఇంటూ n మళ్ళీ RHS పార్ట్లో నేను ఎటువంటి చేంజెస్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్గా రాశానండి. cos పవర్ n-1x ఇంటూ sin x ప్లస్ n-1 ఇంటూ in-2 ఈ విధంగా రాసా. ఇక్కడ -1 +1 క్యాన్సిల్ అయిపోయి in ఇంటూ n. in ఇంటూ n అంటున్నామండి. in ఇంటూ n ఇంటూలో ఉన్నదాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించా బై అయిందండి. అంటే RHS పార్ట్లో ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి బై n అనేది అయ్యింది. నేను ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించాను బై n. దీనికి నేను ఈచ్ టర్మ్ని అప్లై చేస్తున్నా. ఈచ్ టర్మ్ని స్ప్లిట్ చేస్తున్నానండి. cos పవర్ n-1x ఇంటూ sin x బై n ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ n-1 బై n in-2. ఈ విధంగా నాకు ఎంత టర్మ్ అనేది వచ్చిందండి. ఎంత టర్మ్ అనే దానికి ఇంటిగ్రల్ cos పవర్ nx dxకి ఎంత టర్మ్కి ఫార్ములా ఏంటి అంటే in ఈక్వల్ టు cos పవర్ n-1x ఇంటూ sin x బై n ప్లస్ n-1 బై n ఇంటూ in-2. Next one is find the reduction formula for tan power nx dx and hence find ఇంటిగ్రల్ tan పవర్ 6x dx. అంటే tan పవర్ nx dx కంటండి మనం ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ మనం i6 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే tan పవర్ 6x dx అంటే i6 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం in అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్ దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ i6 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఇంటిగ్రల్ tan పవర్ nx dx ఇచ్చిన ఫంక్షన్ని మనం ఏదైనా కూడా in ఈక్వల్ టు అనే తీసుకుంటాం. సో in ఈక్వల్ టు tan పవర్ nx dx. tan పవర్ nx dx దీన్ని నేను ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నానంటే tan పవర్ n-2x ఇంటూ tan స్క్వేర్ x dx. ప్రీవియస్ సమ్లో మీరు పవర్ n-1 అని తీసుకున్నారు సార్. మరి ఇక్కడ ఏం మీరు n-2 అని తీసుకుంటున్నారు. నేను ఈ v టర్ము ఏదైతే ఉంటుందో దానికి ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉండేలా తీసుకుంటున్నానండి. క్లియర్లీ ఇంటిగ్రల్ tan పవర్ n-2x ఇంటూ tan స్క్వేర్ x
tan స్క్వేర్ ఎక్స్ అంటే నేను v టర్మ్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉండేలా తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్లో కూడా బేసిక్ ఫార్ములా ఉండేలా తీసుకుంటున్నానండి. లాగుల మీద ఉండే ఫార్ములాలో నేను తీసుకోవడం లేదు. బేసిక్ ఫస్ట్ నేను tan పవర్ nx dx ని tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ గా తీసుకున్నా. దీన్ని ఎందుకు ఈ విధంగా తీసుకున్నానంటే ఫార్ములా ఉండే విధంగా నేను తీసుకున్నా. ఫస్ట్ నేను tan స్క్వేర్ ఎక్స్ ని ట్రిగనామెట్రీ ఐడెంటిటీలో నేను సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 గా రాసుకోవచ్చండి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 గా రాసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ టూ టర్మ్స్ ని tan పవర్ n మైనస్ 2x తో నేను మల్టిప్లై చేస్తున్నా. అంటే ఈ ఫస్ట్ టర్మ్ ని దీంతో మల్టిప్లై చేస్తున్నా. అలాగే tan పవర్ n మైనస్ 2x ని 1 తో కూడా మల్టిప్లై చేస్తున్నా. ఈచ్ టర్మ్ కి గనక ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే ఈచ్ టర్మ్ ని ఇంటిగ్రల్ అప్లై చేస్తే నాకు ఏ విధంగా వచ్చిందంటే ఈక్వేషన్ ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x dx నాకు ఈ విధంగా వచ్చింది. ఒక్కసారి ఈ స్టెప్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే tan x ని f ఆఫ్ x గా గనక తీసుకుంటే tan x ని f ఆఫ్ x గా గనక తీసుకుంటే దీన్ని tan x కి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అండి. tan x కి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇది f డాష్ ఆఫ్ x అనేది అవుతుంది. ఈ సీకెండ్ స్క్వేర్ x అనేది f డాష్ ఆఫ్ x అనేది అవుతుందండి. పవర్ లో ఉన్నదాన్ని n అనుకోండి. అంటే f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx. దీనికి మనకి ఇంటిగ్రేషన్ లో ఒక ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx అంటే f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ n అంటే మీనింగ్ ఏంటంటే పవర్ లో ఉన్న మొత్తాన్ని మనం n గా తీసుకుంటాం. ఇక్కడ n అంటే మీనింగ్ ఏంటంటే n మైనస్ 2 అండి. n అంటే మీనింగ్ n మైనస్ 2 అంటే పవర్ లో ఉన్న మొత్తాన్ని మనం n గా తీసుకుంటున్నాం. దీనికి ఈ ఫార్ములాను అప్లై చేస్తే f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1. f ఆఫ్ x అంటే tan x ను మనం f ఆఫ్ x గా తీసుకున్నాం. tan x హోల్ పవర్ n ప్లస్ 1. n అంటే ఇక్కడ n మైనస్ 2 ప్లస్ 1 బై n ప్లస్ 1 n మైనస్ 2 ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే tan x హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఈ విధంగా వస్తుంది. ఈ ఫార్ములాని దీనికి అప్లై చేస్తే నాకు tan x హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1. ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x dx అంటే ఎంతండి? in మైనస్ 2. పవర్ లో ఎంత అయితే ఉంటుందో అంతే వస్తుంది. in మైనస్ 2. in ఈక్వల్ టు tan పవర్ n మైనస్ 1x బై n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. నాకు ఎంత టర్మ్ అనేది వచ్చేసిందండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను i6 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ i6 అంటే ఇంటిగ్రల్ tan పవర్ 6 దెన్ ఫైండ్ ఇంటిగ్రల్ tan పవర్ 6 అని అడిగారు కదా క్వశ్చన్ లో. సో నేను i6 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ tan పవర్ అంటే i6 ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకు in అనేది తెలిసిందండి. tan పవర్ n మైనస్ 1x బై n మైనస్ 1 మైనస్ n మైనస్ 2. ఇప్పుడు నేను i6 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే n ప్లేస్ లో 6 అనేది ఉంది. అంటే నాకు ఎంత టర్మ్ ఎంతైతే వచ్చిందో ఆ ఎంత టర్మ్ ఎంతైతే వచ్చిందో అక్కడ n ఎక్కడైతే ఉందో అక్కడ నేను 6 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. n ప్లేస్ లో 6 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. tan పవర్ 6 మైనస్ 1 అంటే 5x by 6 minus 1 5 minus I ఇక్కడ n ప్లేస్ లో 6 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 6 మైనస్ 2 అండి అంటే 4 అంటే 4 tan పవర్ 5x by 5 మైనస్ మళ్ళీ i4 అండి. i4 అంటే మళ్ళీ నేను ఈ ఫార్ములా మొత్తం తీసుకొని n ఎక్కడైతే ఉందో అక్కడ నేను 4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అంటే ఇక్కడ నుంచి ఒక బ్రాకెట్ తీసుకొని నేను ఫార్ములా మొత్తం తీసుకొని tan పవర్ 4 మైనస్ 1 3x బై 4 మైనస్ 1 3 మైనస్ i 4 మైనస్ 2 అంటే 2 అండి.
ఇప్పుడు నేను ఈ మైనస్ తో లోపల దాన్ని మల్టిప్లై చేస్తున్నా. tan పవర్ 5x/5 మైనస్ tan క్యూబ్ x/3 ప్లస్ i2 tan పవర్ 5x/5 ప్లస్ tan క్యూబ్ x/3 ప్లస్ i2 అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈ i2 ప్లేస్ లో మళ్ళీ ఫార్ములా మొత్తం తీసుకొని i2 ఎక్కడైతే ఉందో అక్కడ నేను మళ్ళీ ఈ ఫార్ములాలో n ఎక్కడైతే ఉందో అక్కడ 2 అని సబ్స్టిట్యూట్ చేస్తానండి. 2 అని కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి tan పవర్ 2 మైనస్ 1x/2 మైనస్ 1 మైనస్ i2 మైనస్ 2 2 మైనస్ 2 ఇక్కడ 0 అయిపోయిందండి. అంటే మనం ఇంటిగ్రల్ tan పవర్ 10x dx అంటే మనం చేసుకుంటూ వెళ్తాం. i10 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఎప్పటి వరకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అక్కడ i1 అని కానీ లేదా i0 అని కానీ i1 అని కానీ లేదా i0 అని కానీ కొన్ని కేసెస్లో ఇక్కడ 0 అవ్వదండి, ఇక్కడ 1 అనేది వస్తుంది. సో i1 అనేది కానీ i1 వరకు లేదా i0 వరకు మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ దీంట్లో 2 మైనస్ 2 0 అయిపోయిందండి. i0 వాల్యూ x నేను సైన్ తో మల్టిప్లై చేస్తున్నా. tan పవర్ 5x/5 మైనస్ tan క్యూబ్ x/3 ప్లస్ tan x మైనస్ i0 అంటే x ప్లస్ c అనేది కాన్స్టెంట్. సో ప్లస్ c నాకు tan పవర్ 6x dx అనేది నాకు ఈ విధంగా వచ్చిందండి. tan పవర్ 5x/5 మైనస్ tan క్యూబ్ x/3 ప్లస్ tan x/1 మైనస్ x ప్లస్ c. దీన్ని మనం tan x గా కూడా రాసుకోవచ్చు. డినామినేటర్లో ఏమీ లేకపోయినా కూడా అది 1 ఉన్నట్లుగానే మనం తీసుకుంటాం. నెక్స్ట్ సమ్ ఈస్ ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ cot power nx dx and hence cot power 4x dx. ఇంటిగ్రల్ cot పవర్ nx dx. ఫస్ట్ నేను ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాలి దేనికండి? ఇంటిగ్రల్ cot పవర్ nx dx గా నేను ఎంత టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ నేను i4ను కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఆ ఎంత టర్మ్ ఎంతైతే వస్తుందో నేను n ప్లేస్ లో 4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు i4 అనే టర్మ్ వస్తుంది. నెక్స్ట్ నేను ఇచ్చిన ఫంక్షన్ ని అంటే ఇంటిగ్రల్ cot పవర్ nx dx ని నేను in గా తీసుకున్నానండి. in గా తీసుకున్నా. in ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot పవర్ nx dx. in ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot పవర్ nx dx. in ఈక్వల్ టు ఫస్ట్ నేను ఈ cot పవర్ nx dx నేను ఏ విధంగా రాసుకుంటారంటే cot పవర్ n minus 2x into cot square x. cot పవర్ n minus 2x into cot square x. cot square x ని ట్రిగనోమెట్రీ ఐడెంటిటీలో నేను cosecant square x minus 1 గా రాసుకోవచ్చండి దాన్ని నేను. సో అందుకే నేను cot పవర్ n minus 2x into cot square x గా రాసుకున్నా. cot square x గా రాసుకుంటే నేను cot square x ప్లేస్ లో నేను cosecant square x minus 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. నెక్స్ట్ స్టెప్ లో మల్టిప్లై చేస్తున్నానండి. అంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రల్ cot పవర్ n minus 2x ఇంటూ cosecant square x dx మైనస్ ఇంటిగ్రల్ cot పవర్ n minus 2x dx. n minus 2x dx. ఫస్ట్ టర్మ్ దీంతో మల్టిప్లై అయ్యింది. ఇంటిగ్రల్ cot పవర్ n minus 2x ఇంటూ cosecant square x dx. నేను cot x ను గనక f of x గా తీసుకుంటేనండి, cot x ని f of x గా తీసుకుంటే d by dx of f of x. f of x అంటే దేన్ని మనం f of x గా తీసుకున్నాం? cot x ని మనం f of x గా తీసుకున్నాం. d by dx of cot x. cot x కి డెరివేటివ్ మైనస్ cosecant square x అండి.
కాట్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. కానీ ఇక్కడ మనకి మైనస్ అనేది లేదండి, మైనస్ అనేది లేదు. సో నేను ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం, అంటే ఆ ఫార్మ్ ప్రకారం నేను రాయడం కోసం నేను ఫ్రంట్ ఒక మైనస్ ని పెట్టుకొని నేను ఇంటిగ్రల్ ముందు ఇంకో మైనస్ ని రాసుకున్నా. దీన్ని ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే దీని ముందు సైన్ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్లేగా, మనకు సైన్ ఏమీ లేదంటే అక్కడ ప్లస్ సైన్ ఉన్నట్టే మనం తీసుకుంటామండి. సో నేను ఆ ప్లస్ నే నేను మైనస్ ఆఫ్ మైనస్ గా రాసా. నేను దేనికోసం రాశాను, దీన్ని కాట్ ఎక్స్ అని గనక ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా మనం తీసుకున్నట్లయితే దీనికి డెరివేషన్ పార్ట్ పక్కన ఉండాలండి. డెరివేషన్ పార్ట్ అంటే మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, కానీ ఇక్కడ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అనేది ఉంది. సో నేను డెరివేషన్ పార్ట్ రావడం కోసం ఇక్కడ ఒక మైనస్ ని పెట్టుకున్నాను, ఇంటిగ్రల్ ముందు ఇంకో మైనస్ అనే దాన్ని పెట్టా. ఇప్పుడు నాకు ఈ ఫార్ములా ప్రకారం ఉందండి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఈ ఫార్ములాలో దీన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ కాట్ పవర్ n మైనస్ 2 ప్లస్ 1 అంటే n మైనస్ 1 బై n మైనస్ 1 మైనస్ కాట్ పవర్ n మైనస్ 2x dx అంటే i n మైనస్ 2. నాకు దీని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే i ఎంత టర్మ్ ఎంత వచ్చిందండి ఇంటిగ్రల్ కాట్ పవర్ nx dx కి మైనస్ ఆఫ్ కాట్ పవర్ n మైనస్ 1x బై కాట్ పవర్ n మైనస్ 1x బై n మైనస్ 1 మైనస్ i n మైనస్ 2. నాకు ఈ విధంగా వచ్చింది ఎంత టర్మ్. నెక్స్ట్ నేను i4 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. i4 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ఎంత టర్మ్ ఏ విధంగా వచ్చిందంటే మైనస్ కాట్ పవర్ n మైనస్ 1x బై n మైనస్ 1 మైనస్ i n మైనస్ 2. ఇప్పుడు నేను i4 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి i4 ఈక్వల్ టు ఇప్పుడు నేను ఈ ఎంత టర్మ్ని తీసుకొని n ఎక్కడైతే ఉందో అక్కడ నేను 4ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే n ప్లేస్ లో 4 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆ కాట్ పవర్ 4 మైనస్ 1x బై 4 మైనస్ 1 i 4 మైనస్ 2. ఇక్కడ నాకు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందంటే మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ 4 మైనస్ 2 అంటే 2. మళ్ళీ ఈ i2 ప్లేస్ లో ఇక్కడ ఒక బ్రాకెట్ తీసుకొని మళ్ళీ నేను ఎంత టర్మ్ మొత్తాన్ని తీసుకొని n ఎక్కడైతే ఉందో అక్కడ నేను 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశా. n ఎక్కడైతే ఉందో అక్కడ 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది మైనస్ కాట్ ఎక్స్ బై n మైనస్ i0. ఇది 0 అయిపోయింది. సో కాట్ క్యూబ్ మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ i0 అంటే x అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i0 వాల్యూ x ప్లస్ సి. దీన్ని ఇంకా మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది. కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది. ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x dx, ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x dx కి ఆన్సర్ ఈ విధంగా వచ్చిందండి. మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆన్సర్ గా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ secant power nx dx, secant power nx dx. దీన్ని enhance find ఇంటిగ్రల్ secant power 5x dx. దీనికి in అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే i5 అండి. i5 ప్రీవియస్ సమ్స్ లో మనం i4 ని ఫైండ్ అవుట్ చేసాం, i6 ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ i5 అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అక్కడ i4 ని గానీ i6 ని గానీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు లాస్ట్ లో i0 అనేది వచ్చిందండి. అంటే i0 అనేది వచ్చింది. ఎప్పుడైతే పవర్ లో ఆడ్ నెంబర్ తీసుకుంటామో, ఎప్పుడైతే పవర్ లో ఆడ్ నెంబర్ ఉంటుందో అప్పుడు మనకి ఆ i0 ప్లేస్ లో i1 అనేది వస్తుందండి. అంటే ఆ i1 వస్తే ఏ విధంగా చేయాలో
ఇప్పుడు మనం ఈ సమ్ములో తెలుసుకుందాం. ఇచ్చిన ఫంక్షన్ ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఇచ్చిన ఫంక్షన్ ఏదైనా ఉండనండి దాన్ని మనం ఐఎన్గా తీసుకుంటాం. ఐఎన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ nth టర్మ్. దీన్ని మనం ఏ విధంగా రాసుకున్నామండి, సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ గా తీసుకున్నాం. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ గా తీసుకున్నాం. నేను ఫస్ట్ టర్మ్ ని u గాను సెకండ్ టర్మ్ ని v గాను తీసుకున్నానండి. ఫస్ట్ టర్మ్ ని u గాను సెకండ్ టర్మ్ ని v గాను తీసుకున్నా బై యూజింగ్ బై పార్ట్స్ రూల్. బై పార్ట్స్ రూల్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ది బై పార్ట్స్ రూల్ కి ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. దీంట్లో నేను ఫార్ములా తీసుకొని u అంటే ఏదైతే తీసుకున్నానో దాన్ని u ప్లేస్ లోను, v అంటే ఏదైతే తీసుకున్నానో దాన్ని నేను v ప్లేస్ లోను సబ్స్టిట్యూట్ చేశానండి. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏ విధంగా వచ్చిందంటే సీకెంట్ పవర్ n మైనస్ 2x అంటే u అంటే నేను సీకెంట్ పవర్ n మైనస్ 2x అనే దాన్ని తీసుకున్నాను. సీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ ఇంటిగ్రల్ v dx, v అంటే సీకెంట్ స్క్వేర్ x dx అండి. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx ఇంటిగ్రల్ d by dx ఆఫ్ సీకెంట్ పవర్ n మైనస్ 2x అంటే u అంటే నేను సీకెంట్ పవర్ n మైనస్ 2x అని తీసుకున్నాను కాబట్టి u ప్లేస్ లో సీకెంట్ పవర్ n మైనస్ 2x ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ v dx అండి, v అంటే సీకెంట్ స్క్వేర్ x dx మొత్తానికి హోల్ dx, మొత్తానికి హోల్ dx అంటే ఫార్ములాలో జస్ట్ మనం సబ్స్టిట్యూషన్ మాత్రమే చేసాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే, ఇంటిగ్రల్ ని అప్లై చేస్తే సీకెంట్ పవర్ n మైనస్ 2x ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తామండి. దీనిలో ఎటువంటి చేంజెస్ లేవు. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx అంటే tan x. దీని యొక్క ఇంటిగ్రల్ కి ఫార్ములా ఏంటంటే tan x అండి. అలాగే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx అంటే tan x. ఇది మనం ఈ స్టెప్ లో ఈ టూ టర్మ్స్ అలాగే ఈ టర్మ్ ని చేంజ్ చేస్తాం. రిమైనింగ్ మనం ఏమి చేంజెస్ చేయమండి. ఈ టూ టర్మ్స్ చేంజ్ అవుతాయి. అలాగే d by dx ఆఫ్ సీకెంట్ పవర్ n మైనస్ 2x అనేది చేంజ్ అవుద్ది. దీనికి డైరెక్ట్ గా ఫార్ములా ఉంది కాబట్టి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx అంటే tan x, దీని ప్లేస్ లో కూడా tan x. దీన్ని ఎలా చేంజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. d by dx ఆఫ్ సీకెంట్ పవర్ n మైనస్ 2x. ఫస్ట్ దీన్ని x పవర్ n గా తీసుకుంటాం. మనం ప్రీవియస్ సమ్స్ లో చేసాం. మనం ఇక్కడ ఏదైనా ఉండనివ్వండి, అసలు మనకి క్వశ్చన్ లో డెరివేటివ్స్ లో ఫస్ట్ అసలు ఏదైనా ఉండనివ్వండి, దాన్ని మనం x గా తీసుకొని మనం ఫార్ములాను అప్లై చేసేస్తామండి. x గా తీసుకొని మనం ఫార్ములా అప్లై చేసేస్తాం. d by dx ఆఫ్ x పవర్ n. x పవర్ n కి ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1, n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది x పవర్ n కి ఫార్ములా అండి. d by dx ఆఫ్ x పవర్ n కి అంటే పవర్ లో ఏదైతే ఉంటుందో, పవర్ లో ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని మనం n గా తీసుకుంటామండి. బేస్ లో ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని నేను x గా తీసుకున్నా. ఫస్ట్ నేను ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే n అంటే n మైనస్ 2 ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ x అంటే నేను సీకెంట్ x అని x గా తీసుకున్నా. సీకెంట్ పవర్ n మైనస్ 1, n అంటే ఇక్కడ n మైనస్ 2 అండి. n అంటే n మైనస్ 2 మైనస్ 1 ఇంటూ x. నేను సీకెంట్ x ని x గా తీసుకొని నేను ఫార్ములాను అప్లై చేశాను, కానీ అది x కాదండి. నేను x గా తీసుకొని నేను ఫార్ములా అప్లై చేశా. అది x కాదు కాబట్టి నేను దానికి మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేషన్ అనేది చేస్తున్నా. అంటే అగైన్ డెరివేటివ్. దేనికి డెరివేటివ్ చేస్తున్నా? నేను ఏదైతే x గా తీసుకున్నానో దానికి డెరివేటివ్ చేస్తున్నా. d by dx ఆఫ్ సీకెంట్ x. సీకెంట్ x కి డెరివేటివ్ మైనస్ సీకెంట్ x ఇంటూ tan x. ఈ స్టెప్ అనేది ఈ విధంగా వస్తుంది. n మైనస్ 1 ఇంటూ సీకెంట్ పవర్ n మైనస్ 3x ఇంటూ సీకెంట్ x ఇంటూ tan స్క్వేర్ x. సీకెంట్ x ఇంటూ
tan square x dx. అంటే నాకు స్టెప్ ఏ విధంగా వచ్చిందంటే secant పవర్ n minus 2x into tan x minus integral n minus 2 into integral secant పవర్ n minus 3x into d by dx of secant x. d by dx of secant x అంటే secant x into tan x అంటే యాక్చువల్గా దానికి ఫార్ములా ఏంటంటే secant x into tan x. ఆ tan x ఇంటిగ్రల్ మళ్ళీ tan x ఉంది కదా, ఆ tan x tan square x గా చేంజ్ అయిపోయినాయి. ప్రీవియస్ స్టెప్లో మనం చూసినట్లయితే ఇక్కడ దీనికి ఇన్నర్ పార్ట్ డెరివేషన్ మళ్ళీ చేస్తాం. ఇన్నర్ పార్ట్ డెరివేషన్ చేసినప్పుడు secant x కి secant x into tan x, secant x into tan x దీనికి డెరివేషన్ పార్ట్. ఇంటిగ్రల్ secant square x అంటే ఇంటిగ్రల్ secant square x అంటే tan x. అంటే ఈ tan x into tan x ని tan square x గా రాసాం. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆ tan x into tan x tan square x గా రాసాం, secant x ని విడిగా రాసాం. ఈ స్టెప్ లో ఎటువంటి చేంజెస్ చేయమండి, కామన్ తీసిన n-2 ను కూడా యాజ్ యూజువల్ గా రాసేసాం. ఇక్కడ secant పవర్ n-3x into secant x, secant పవర్ n-3x into secant x. ఇక్కడ ఒక్కసారి బేసెస్ ను గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేసెస్ ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వల్ గా ఉన్నాయండి. బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ పవర్ లో ఏమీ లేదు కాబట్టి 1 గా తీసుకుంటాం. n-3 ప్లస్ 1 అంటే n-2. ఈ స్టెప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇంటూ tan square x dx ఇంటూ tan square x dx. నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నామంటే tan square x ని చేంజ్ చేస్తున్నామండి. tan square x ని మనం ఏ విధంగా చేంజ్ చేస్తున్నాం, secant square x minus 1 గా చేంజ్ చేస్తున్నాం. secant square x minus 1 dx. ఇప్పుడు నేను 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నా. దేంతో మల్టిప్లై చేస్తున్నా, secant పవర్ n-2x తో secant square x ని, అలాగే secant పవర్ n-2x తో 1 ని మల్టిప్లై చేస్తున్నా. ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినాయి, పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. పవర్స్ అనేవి యాడ్ అయినప్పుడు ఇది -2 ఇది +2 క్యాన్సిల్ అయిపోయి n ఒకటే మనకి మిగులుతుంది. సో secant పవర్ nx dx. నెక్స్ట్ టర్మ్ తో మల్టిప్లై చేసేటప్పుడు 1 ని దేంతో మల్టిప్లై చేసినా కూడా అదే టర్మ్ వస్తుందండి. సో నేను దేంతో అయితే మల్టిప్లై చేశానో అంటే secant పవర్ n-2x తో మల్టిప్లై చేశా, నాకు అదే టర్మ్ వచ్చిందండి. secant పవర్ n-2x అనేదే వచ్చింది. secant పవర్ n-2x అంటే మనకి ఫార్ములా తెలుసు, in-2. అలాగే secant పవర్ nx dx ని in అని తీసుకుంటాం. in ఈ 2 టర్మ్స్ ప్లేస్ లో నేను in అని in-2 ని సబ్స్టిట్యూట్ చేశానండి. సబ్స్టిట్యూట్ చేసేస్తే నాకు స్టెప్ అనేది ఈ విధంగా వచ్చింది. secant పవర్ n-2x ఇంటూ tan x మైనస్ n-2 ఇంటూ in ప్లస్ n-2 ఇంటూ in-2 ఈ విధంగా వచ్చింది. ఇక్కడ నేను in కి మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి i అన్న టర్మ్ ని ఈక్వల్ టు అవతల తీసుకెళ్తున్నా. ఈక్వల్ టు అవతల ఆల్రెడీ ఇంకో in ఉందండి. 2 టర్మ్స్ లో నుంచి నేను in అనే దాన్ని కామన్ తీస్తున్నా. in అనే దాన్ని కామన్ తీస్తే నాకు 1 ప్లస్ n-2 అనేది వచ్చింది. ఇక్కడ -2 ప్లస్ 1 అంటే -1 in ఇంటూ n-1 secant పవర్ n-2x ఇంటూ tan x ప్లస్ n-2 ఇంటూ in-2 అనేది వచ్చింది. in తో ఇంటూ అవుతుందండి n-1. in తో n-1 అనేది ఇంటూ అవుతుంది. ఇంటూలో ఉన్నప్పుడు ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే డివైడ్ అవుతుందండి. సో నేను n-1 మొత్తాన్ని ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళా, డివైడ్ అయ్యింది. సో బై అయ్యిందండి. secant పవర్ n-2x ఇంటూ tan x ప్లస్ n-2 ఇంటూ in-2 బై n-1 అయ్యిందండి. బై n-1 నేను స్ప్లిట్ చేశాను. ఫస్ట్ టర్మ్ బై n-1 ప్లస్ సెకండ్ టర్మ్ బై n-1 అంటే secant పవర్ n-2x ఇంటూ tan x బై n-1 ప్లస్ n-2 బై n-1 ఇంటూ in-2. ఇది ఎంత టర్మ్ కి ఫార్ములా అండి. ఎంత టర్మ్ కి ఇంటిగ్రల్ secant పవర్ nx dx కి ఫార్ములా. మనల్ని అలాగే secant పవర్ 5x dx అని అడిగారండి. secant పవర్
5x dx. అంటే మనకి ఎంత టర్మ్ తెలుసు, i5 అడిగారు అంటే in తెలుసండి, మనకి in అనేది తెలుసు, i5 అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే in కి ఫార్ములా మనకి ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకొని n ఎక్కడైతే ఉందో అక్కడ 5 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. n ఎక్కడైతే ఉందో అక్కడ 5 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సీకెంట్ పవర్ 5 మైనస్ 2 n ప్లేస్ లో 5 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. డినామినేటర్ లో కూడా n ప్లేస్ లో 5 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ 5 మైనస్ 2 బై 5 మైనస్ 1 i 5 మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేస్తే సీకెంట్ క్యూబ్ x ఇంటూ tan x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ i3. i3 అంటే మళ్ళీ నేను ఎంత టర్మ్ తీసుకొని, ఎంత టర్మ్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని తీసుకొని n ప్లేస్ లో 3 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తానండి. n ప్లేస్ లో 3 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా. 3 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చిందండి. సీకెంట్ పవర్ 3 మైనస్ 2x ఇంటూ tan x బై 3 మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 2 బై 3 మైనస్ 1 i3 మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేస్తే సీకెంట్ x ఇంటూ tan x బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ i1. మనం సమ్ స్టార్టింగ్ లో చెప్పానండి, మనకి ఎప్పుడైనా పవర్ లో ఆడ్ నెంబర్ గనక వస్తే మనకి i1 అనేది వస్తుందండి. ప్రీవియస్ రిడక్షన్ ఫార్ములాస్ లో మనకి i0 అనేది వచ్చింది. i0 అనేది ఎందుకు వచ్చింది అంటే పవర్ లో ఈవెన్ నెంబర్స్ అవడం వల్ల i0 అనేది వచ్చింది. పవర్ లో ఆడ్ నెంబర్స్ గనక ఉంటే మనకి ఇలా i1 అనేది వస్తుంది. ఇంటిగ్రల్ in అంటే ఏం రాసుకున్నామండి, ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx dx గా రాసుకున్నాం. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx dx గా రాసుకున్నాం. ఇది ఏమని రాసుకున్నాం అండి, in. అలాగే i1 అంటే n ప్లేస్ లో 1 అనేది ఉంటుంది. అంటే ఇంటిగ్రల్ సీకెంట్ x dx. ఇంటిగ్రల్ సీకెంట్ x dx. ఇంటిగ్రల్ సీకెంట్ x dx అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి, లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ tan x ప్లస్ c. ఫైనల్ గా నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. i0 అంటే దానికి వాల్యూ మనం x అని ప్రీవియస్ సమ్స్ లో చెప్పుకున్నాం. ఇక్కడ i1 కాబట్టి నేను n ప్లేస్ లో 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ సీకెంట్ x dx అనేది ఉంది. దానికి ఇంటిగ్రేషన్ లో ఫార్ములా ఉందండి, లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ tan x ప్లస్ c. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. సీకెంట్ క్యూబ్ x ఇంటూ tan x బై 4 ప్లస్ 3 బై 8 సీకెంట్ x ఇంటూ tan x ప్లస్ 3 బై 8 లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ tan x ప్లస్ c. ఈ రిడక్షన్ ఫార్ములాస్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఇంకొక రిడక్షన్ ఫార్ములా కూడా ఉంది, ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ nx dx. మనకు ఏ రిడక్షన్ ఫార్ములా ఇచ్చినా కూడా మనం ఈ విధంగానే చేస్తాం. దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ గా x గా రాస్తాం. దీన్ని u గా తీసుకుంటాం, నెక్స్ట్ ఇది v గా తీసుకుంటాం. బైపార్ట్స్ రూల్ అనే దాన్ని అప్లై చేస్తామండి. అప్లై చేసి ఈ సమ్ముని చేస్తాం. మీరు ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ nx dx ని హోంవర్క్ గా మీరు చేయండి. నెక్స్ట్ క్లాస్ లో నేను దాని గురించి డిస్కస్ చేస్తాను.